అంటే అందరూ అడుగుతున్నారు రకరకాలు. ఎందుకంటే సాక్షాత్తు జూపల్లి కృష్ణారావు గారిని ఒక మహిళ ముసలావిడ పట్టుకుని ఇస్తానన్న 4,000 ఇవ్వకుండా పెంచాను, మీరు మాయ మాటలు చెప్పారని తులం బంగారం గురించి ఒక ప్రముఖ ఛానల్లో ఒక యాంకర్ అడిగిన పొన్నం ప్రభాకర్ని ఇంటర్వ్యూ చేస్తే మేము మాట ఇచ్చినప్పుడు 50,000 ఉండేది, ఇప్పుడు అది 1,50,000 అయింది, అది దాని గురించి మాట మర్చిపోయింది అన్నట్టుగా కూడా మాట్లాడింది. మంత్రులే ఇంకా ఈయన ఎవరు మన వి హనుమంతరావు గారు కూడా, అరే ఏం క్వశ్చన్ అడుగుతారో బాబు నువ్వు, అది ఎప్పుడో 50,000 ఉండే అప్పుడు 30,000, ఇప్పుడు 1,50,000 అయింది, ఆడిస్తాం మేము, మా వల్ల కాదు అది. అంటే ఏంటి సార్ ఇవన్నీ? ఎవరు ఇప్పుడు వి హనుమంతరావు విపక్షంలో ఉన్నాడు, సారీ ఆయన అధికారంలో లేడు కాబట్టి, డైరెక్ట్గా లేడు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఉన్నా నాట్ ఎట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్, నిర్ణయాత్మక పొజిషన్ లో లేడు. ఆయన లైట్ తీసుకుందాం అనుకుందాం. మంత్రి ఎట్లా అంటాడు మంత్రి అది మర్చిపోండి అంటే అర్థం ఉందా? నువ్వు ఆ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ఈ రోజు కాస్ట్ పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగింది మర్చిపోండి అంటే అది ఎంత నెగిటివ్ అది. అందుకనే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రజలకు ఎప్పుడైనా బుద్ధి చెప్పడానికి అవకాశం ఎప్పుడు ఉంటుంది? ఎలక్షన్స్ లో ఓటు మాత్రం వాడే బుద్ధి చెప్తారు. అది ఈ జూబ్లీస్ తో స్టార్ట్ అవుతుంది అనుకున్నా నేను, కానీ ఇప్పుడు ఈ మైనారిటీ మహమ్మద్ అజరుద్దీన్ ఎపిసోడ్ ఇట్లాంటివన్నీ వచ్చినాక మళ్ళీ కాస్త మనమే ఆలోచనలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా చేస్తున్నారు వాళ్ళు, ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదన్న. అధికారంలో ఉన్నట్టు చెప్పలేడు. మీరు అన్నట్టు హామీలు నెరవేర్చిన బాధ్యత సమిష్టి బాధ్యత క్యాబినెట్ది, ముఖ్యంగా ముఖ్యమంత్రిది. నేను ఏం చేయలేను, నన్ను కోసుకుదిరండి, నా డబ్బులు ఏమంటే తమాషా నాది. ఎట్లా ఎందుకు వచ్చావు, రిజైన్ చేయి, క్విట్. ఇంకోటి కూడా సమర్థుడు వస్తాడు, అంతే కదా. అంతే అన్న, చేతులు ఎత్తేసిన ఆ డబ్బులు అంటే అది ఏం తమాషానా? ఓకే. ఇప్పుడు హైడ్రా విషయంలో కూడా కేటీఆర్ హైడ్రాలో దెబ్బతిన్న వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళతో ప్రచారాలు చేపిస్తున్నాడు, వాళ్ళనే ప్రభుత్వం మీద ఉసుగొలిపే కార్యక్రమం, అంటే వినూత్నంగా చేస్తున్నారు ప్రచారం. ఓఆర్ఆర్ వాళ్ళు కూడా నామినేషన్ అవును చేశారు. హైడ్రా బాధితులు, ఓఆర్ఆర్ బాధితులు వీళ్ళంతా వేసినట్టారు నామినేషన్. సో ఏంటి యాక్సెప్టే అని విరాయని చూడలే కానీ ఇవన్నీ సహజం అంటున్నాను. అవును. ఇప్పుడు విద్యార్థులకు వైపు నామినేషన్లు వేశారు, నిరుద్యోగులు వేస్తారు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళంతా ఆ ఇష్యూ హైలైట్ చేయడానికి నామినేషన్ వేశారు. సో ఇది సహజం అంటున్నాను. ఈవెన్ కేటీఆర్ కూడా విపక్షంలో ఉండి ఈ అంశాలను హైలైట్ చేయడం తప్పు పట్టలేం మనం, ఎందుకంటే అది ఒక వెపన్, వాళ్ళకి అస్త్రం. ఫెయిల్ అయ్యావు కదా, ఫెయిల్ కాకపోతే అస్త్రం కింద వాడుకోరు. ఏదైతే నువ్వు సక్సెస్ అయ్యావో దాన్ని మాట్లాడరండి, దాన్ని ముట్టుకోరు. అది అయిపోయింది, దాని ఇష్యూలు, దాని సంగతి మర్చిపో, దీని సంగతి ఏంటంటే సేమ్ దాన్ని. సో అది విపక్షాలు వాటిని ఆయుధాలుగా వాడుకుంటారు, తప్పు లేదంటున్నాను. సో దానికి జవాబుదారీ ఎవరంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన క్యాబినెట్ సభ్యులే. సో వాళ్ళు కూడా మాకు బాధ్యత లేదు, అట్లా రేటు పెరిగింది, రేటు తగ్గింది మాట్లాడడం అనేది చాలా దారుణం. ఉద్యమకారులకు కూడా ఏది 250 యార్డ్స్ ఇస్తాను, పెన్షన్ ఇస్తాను, 25,000 ఇస్తాను, గుర్తింపు పత్రాలు కూడా లేదు, పూర్తిగా జారీ చేయలేదు, లిస్టే లేదు వాళ్ళ దగ్గర. ఏదో గద్దరి కూతురికి సీట్ ఇచ్చి, లేకపోతే ఇంకెవరికో వచ్చి గోరెటెంకనకు అవార్డు ప్రకటించి, తెలంగాణ అవార్డు ప్రకటిస్తే అయిపోయింది. గద్దర్ పేరు మీద సినీ అవార్డ్స్ ఇచ్చి అంతే అయిపోయిందా? దాంతో క్లోజ్ అవుతాయి. మీ బాధ్యత క్లోజా? తెలంగాణ మర్చిపోవడమేనా? లేదా కోదన్నాకు ఎమ్మెల్సీ ఇస్తే క్లోజ్ అయ్యి. ఎంతమంది ఉద్యమకారులు లేరు, ఎంతమంది ఉద్యోగాలు పోలేదు, త్యాగాలు చేశారు కదండి, ప్రాణ త్యాగాలు చేశారు. వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు, వాళ్ళకి ముందు పెన్షన్, మా సంగతి దేవుడరు, అది కూడా చేయలేకపోతుంది.